IUI and IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 29. వెల్కమ్ టు సుమన్ టీవీ. సింపుల్, ఎక్కువసేపు పొయ్యి వాడకుండా ఈజీగా సాయంకాలం గబుక్కని ఏదైనా జొన్నన్నము అలాంటివి మనం ఇప్పుడు చాలా ఇవి తింటున్నాం కదా, చిరుధాన్యాలు. వాటిలలోకి కాంబినేషన్ చాలా బాగుండేలాగా పచ్చి పులుసు చేసుకుందాం. పచ్చి ఉల్లిపాయ తినడానికి ఇష్టపడే వాళ్ళ కోసం మాత్రమే. మన వైపు కంటే ఎక్కువగా ఈ అనంతపురం వైపు, మా నర్సీపట్నం వైపు కూడా చేస్తారండి. దాంట్లో కొంచెం తీపి వేసుకుంటారు, అరటిపండు కూడా వేస్తారు, లేదా బెల్లం వేసుకుంటారు. ముందు ఏదైనా ఒక జాలి లాంటిది పెట్టండి, బూందీ తీసి ఏవైనా పెట్టుకోవచ్చు, లేకపోతే మన పుల్కాలు కాల్చేది ఉంటుంది కదా, లేదా పొయ్యి మీదో కుంపట్లోనో వేయగలిగితే మరీ మంచిది. ఒక 3-4 ఎండుమిర్చి కొద్దిగా కాలనివ్వాలన్నమాట. కొంచెం కాలితే చాలు, క్షణాల్లో వచ్చేస్తాయి ఇవి. స్మోకీ టేస్ట్ వస్తుందండి. కొద్దిగా కాలనివ్వాలి, ఊరికే అంటుకుంటాయి చూడండి. పక్కన పెట్టేద్దాం వాటిని, కాలాలంతే అవి. దీని మీద ఇంకోటి ఏం చేయొచ్చు అంటే, గొట్టు వస్తుంది బాగా, 1-2 పచ్చిమిరపకాయలు కూడా కాల్చేసేయండి. మాడద్దు, కాలాలంతే. మనకు అలవాటు ఉంటే ఈ పుల్కాలు కాల్చేటప్పుడు ఇట్లా ఇట్లా కదుపుతాం కదా, ఎగరేస్తాం ఇట్లా, అట్లా ఇక మెత్తగా అయిపోయింది. కుంపట్లు అవి వాడే అలవాటు ఉన్న వాళ్ళు చాలా హాయిగా చేసుకుంటారు ఇది. చాలు, వీటిని కూడా పక్కన పెట్టేద్దాము. ఒక టమాటా కూడా కాల్చొచ్చండి, ఇది ఆప్షనలే. మీకు ఇష్టం ఉంటే వేయండి, కొంచెం పులుసు ఎర్రగా కనపడుతుంది. నచ్చబాటుగా ఉంటే టమాటాను కూడా 1 నిమిషం పాటు కాస్త అటు ఇటు తిప్పుతూ కొంచెం కొద్దిగా ఉడికినట్టు చేస్తే సరిపోతుంది. నేను ఆల్రెడీ దీన్ని కొంచెం తొడిమ దగ్గర తీసా కాబట్టి ఇది పగిలిపోతుంది, పేలుతుంది, రసం మొహం మీద పడుతుంది, ఆ భయాలు ఏం లేవు. ఇక చర్మం పగిలిపోతుంది చూడండి. స్టవ్ ఆపేసి 1 నిమిషం దీని మీద ఉంచితే ఆ వేడికి సర్దుకుంటుంది. దీంట్లో పెద్దగా ఇంకా స్టవ్ వాడే పని లేదండి. మనకి ఇప్పుడు మనకు కావాల్సిన సుమారుగా ఈ గిన్నె అనుకోండి, ఒక పెద్ద నిమ్మకాయ అంత, ఒక 50-60 గ్రాములు ఇంచుమించు అంత చింతపండు వేడి నీళ్ళల్లో ఒకసారి శుభ్రంగా కడిగేసి వేడి నీళ్ళల్లో ఒక 2 నిమిషాలు నాననివ్వండి. మనకి ఏంటంటే ఏదైనా దాంట్లో మనకి పనికిరాని ఉంటే హాట్ వాటర్ వల్ల జర్మ్స్ ఏమైనా ఉంటే అవి పోతాయని, రసం చిక్కగా జ్యూస్ తీసేసుకోవాలి దీన్ని. మనం కాల్చి పెట్టుకున్నాం కదా, ఈ టమాటాను కూడా చింతపండు నీళ్ళలో వేసేస్తా, చల్లారిపోతుంది. ఈ లోపల మనం ఏం చేద్దామంటే, ఇంతకుముందు కాల్చి పెట్టుకున్నాం కదా ఆ ఎండుమిర్చి, ఆ పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర రోట్లో ఒక చిన్న దెబ్బ కొట్టి కొద్దిగా నలపండి. వీటిని రోట్లో వేస్తేనే బాగుంటాయండి. మిక్సీలో వేయాల్సినంత పెద్ద వ్యవహారం కాదు కదా, కొంచెమేగా, సరిపోతుంది. ఈ కాలిన 4 ఇందులో వేసేసి, తర్వాత ఇదిగో పచ్చిమిర్చి, దీంతో పాటు కొంచెం అంత జీలకర్ర వేసుకుంటే, కాస్త కరివేపాకు కూడా కడిగి శుభ్రంగా ఉన్నదాన్ని వేసేసేయండి. దంచేయండి దీన్ని బరగ్గా, మెత్తగా చేసేయాలని కాదు, పచ్చగా దంచాలి, కారం బయటికి రావాలన్నమాట. టమాటా చింతపండు రసంలో వేసాం కదా, ఇదిగోండి ఆ తొక్కు తీసేసాను. తొక్కు తీసి పక్కన పడేసి ఆ టమాటాని మెత్తగా పిసికేసేయండి. ఇది ఆప్షనల్లేనండి, కొంచెం రుచి బాగుంటుంది, కావాలంటే వేసుకోవచ్చు, టమాటా లేకపోయినా పర్వాలేదు, కానీ ఎర్రటి పళ్ళతో చేసుకుంటేనే బాగుంటుంది. ఈ రోట్లో దంచేసాము, దీన్ని తీసి వేసేసుకుందాం. చూడండి అన్నీ కచ్చాపచ్చగానే ఉన్నాయి. దీంట్లో ఒక ఉల్లిపాయ సన్నటి ముక్కలు తరిగి అది వేసేద్దాం. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసేద్దాము. దీంట్లో ఒక చిటికెడు పసుపు, సరిపడంతగా ఉప్పు, రాళ్ళ ఉప్పు వేస్తే చాలా బాగుంటుందండి. ఏదంటే ఇది ఒక పాతకాలం పల్లెటూరు వంటకం కాబట్టి మరి ఏం చేస్తాం, మనకి ఏది అలవాటు అయితే అది వేసుకుందాం. బాగా ఉల్లిపాయల్లో నుంచి రసం బయటకు వచ్చేదాకా ఈ కారం అంతా ఉల్లిపాయ మొత్తం సర్దుకునేలాగా పిసికేస్తే బాగుంటుంది. అందుబాటులో ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసేయండి. మీకు వెల్లుల్లిపాయలు చాయిస్ ఉంటే వేసుకోవచ్చండి, పెద్దగా నేను వేయటలేదు. తాలింపు వేసుకుంటే మనం వెల్లుల్లిపాయ పైన కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక చింతపండు టమాటా రసం తీసాం కదా, ఇది ఇందులో పోసేద్దాం. ఇవన్నీ కాస్త ముందు వెనకగా వేసేవేనండి, అంత పెద్ద డిఫరెన్స్ లేదు. ఏది ముందు వేయాలి ఏది వెనక వేయాలి ఏం లేదు, అన్నీ కలిపేయటమే. మనం టమాటా అందులో కాకుండా ఇందులో కూడా వేసుకోవచ్చు.
చింతపండు రసం పోసాక మళ్ళీ ఒకసారి చేత్తో అన్ని బాగా కలగలిసేలాగా మెత్తగా పిసికేసేద్దాం. చిన్న బెల్లం ముక్క వేసుకోండి. ఇందులో కనుక బాగా మిగలపండిన అరటిపండు వేస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. పొంగల్లోకి చాలా మంచి కాంబినేషన్. పొంగలే కాదు, జొన్న అన్నము, కొర్రలతో చేసుకుంటాం అన్నము, ఊదలు, సామలు, వాటితో అన్నం వండుకుంటున్నాం మనం చిరుధాన్యాలతోటి. వాటిల్లో చాలా బాగుంటుందండి. కీన్వా చాలా మంది వండుతున్నారు ఇప్పుడు, దాంట్లో కూడా భలే బాగుంటుంది. చిన్న బెల్లం ముక్క వేయండి. ఇది పచ్చి చింతపండు ఎప్పుడు వాడినా దానికి గ్యారంటీగా బెల్లం వేయాలండి. బెల్లం వేయకుండా మాత్రం పచ్చి చింతపండు అసలు పనికిరాదు. ఇది నేను చాలా కొంచెం వేస్తానండి, పురజనుల కోరిక మీదకి తక్కువ వేస్తాను. అరటిపండు వేసుకోండి, ఎంత బాగుంటుందో ట్రై చేసి చూడండి. కలిపేయటం. దీంట్లో ఇంకా తాలింపు, పోపు వ్యవహారం ఏం లేదండి. దీన్ని ఇలాగే ఉంచుకోవచ్చు. అయితే ఏంటంటే ఇది 2 రోజులు 3 రోజులు ఉంటుందని చెప్పకూడదండి, అలా ఉండదు. పచ్చి చింతపండు కదా, అప్పటికప్పుడు చేసుకొని ఈ పూట మరి సాయంత్రానికి ఈ రాగి సంకట్లు అలాంటి వేట్లలో అయినా నలుచుకోవటానికి తయారు చేసుకోవటం, తినేసేయటమే. ఫ్రిడ్జ్లో పెడితే ఒక పూట ఉంటుంది, కానీ చింతపండు ఫ్రిడ్జ్లో పెట్టినా దాని రుచి సౌందర్యం మారిపోతుంది. అలాంటి పనులు చేయకండి, నిలవ పెట్టద్దు, వాడేసుకోవటమే. ఇంచుమించు అన్ని పచ్చి పదార్థాలతోటే చేశాం కదా, ఇది నిలవ ఉంటుందని పొరపాటును కూడా అనుకోవద్దండి. ఫ్రిడ్జ్లో పెట్టినా దీని సౌందర్యం అంత బాగుండదు, పచ్చి చింతపండు రసం కాబట్టి. కాచితే ఉంటాయి, కాచని వాటిని ఇలా ఉంచకూడదు, వాడేసుకోవాలి. ట్రై చేసి చూడండి. ఈ రోజున పొద్దున చేసుకుంటే పొద్దున సాయంత్రం వాడేసుకోవాలి. ప్రయత్నం చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.